హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూసేద్దాము. చాలామంది టెంపుల్స్లో పెట్టే మనకు చింతపండు పులిహోరని బాగా లైక్ చేస్తారండి. అది ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అలాగే ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారో కానీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనకు నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా, సో దేవుని దగ్గర నైవేద్యం పెట్టడానికి కానీ ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సో అది ఎలా తయారు చేయాలో ఇక్కడ మనం చూసేద్దాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ రైస్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో రైస్ని యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా నేను 2 times కడుక్కుంటున్నాను, అంటే క్లీన్ చేసేసుకుంటున్నాను రైస్ని మొత్తం. అలా క్లీన్ చేసిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 glasses వాటర్ని యాడ్ చేస్తాం. అంటే 1:2 రేషియోలో ఇక్కడ వాటర్ని మనం యాడ్ చేసుకుంటాము. సో ఇలా మనం 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. మనకి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో అలా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక 1/2 hour దీన్ని సోక్ చేసుకుందాము. నేను ఇప్పుడు ధనియాలు, మిరియాలు, అలాగే రెడ్ చిల్లీస్, సెసమిన్ సీడ్స్, అలాగే మెంతుల్ని ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా నేను ధనియాల్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ వచ్చేసి 1/2 tablespoon ధనియాల్ని యాడ్ చేశాను. మనకి ఇక్కడ ఈ ధనియాలు అనేది ఎక్కువ అవసరం లేదండి, 1/2 tablespoon సరిపోతాయి. అవి ఫ్రై అయిపోయినాక నేను ఇక్కడ మిరియాలని కానీ యాడ్ చేశాను. సేమ్ మిరియాలని కానీ నేను ఇక్కడ 1/2 tablespoon యాడ్ చేశాను. అలా మనకు మిరియాలు కానీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 4 to 5 pieces అంటే మన కారంకి సరిపడే రెడ్ చిల్లీస్ని యాడ్ చేశాను. 1/2 tablespoon మెంతుల్ని, అదేవిధంగా నేను 1/2 tablespoon ఆవాల్ని కానీ యాడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నువ్వుల్ని యాడ్ చేస్తున్నానండి. మనకి ఇక్కడ వచ్చేసి నువ్వుల్ని మనం కొంచెం ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. సో మనకు నువ్వులు అనేది ఎక్కువ పడితేనే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగా మనం నువ్వుల్ని కానీ యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా రోస్ట్ చేసేసుకుందాము. అలా రోస్ట్ అయిపోయినాక నేను స్టవ్ ఆఫ్ చేశానండి. అలా రోస్ట్ అయిపోయినాక వాటన్నిటిని బాగా చల్లార్చుకున్నాక నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకున్నాయండి. ఇవన్నీ ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకున్నాక మనం చల్లార్చుకున్నాకే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నాక దీన్ని నేను ఇక్కడ పౌడర్గా చేసేసుకుంటున్నాను. అలా పౌడర్గా చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మరి నేను అదే మిక్సీలోకి చింతపండుని యాడ్ చేస్తున్నాను అండి. నేను ఇక్కడ వచ్చేసి చింతపండుని ఒక నిమ్మకాయ అంత సైజ్ అంటే మనం వచ్చేసి 100 grams ఇక్కడ చింతపండుని యాడ్ చేస్తున్నాను. అది 1/2 hour ముందే నేను నానపెట్టేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను అదే ప్యాన్లో మరి 2 to 3 spoons ఆయిల్ని యాడ్ చేసేసి నేను ఇక్కడ ముందుగా పల్లీలని వేసుకుంటున్నాను. పల్లీలు వచ్చేసి మన ఇష్టం అండి, మనకి ఎంత పల్లీ కావాలనేది మనం అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి 1 tablespoon పల్లీలని యాడ్ చేశాను. ఇప్పుడు వాటిని మనం బాగా రోస్ట్ చేసేసుకుందాము. అలా మనకు పల్లీ అంతా రోస్ట్ అయిపోయినాక నేను 1/2 tablespoon శనగపప్పును కానీ యాడ్ చేశాను. అలా మనకు బాగా రోస్ట్ అయిపోవాలండి. అలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అలాగే నేను ఇక్కడ ఆవాల్ని యాడ్ చేశాను. పచ్చిమిర్చిని నేను ఇక్కడ స్లైసెస్ అంటే స్ప్లిట్ చేసి ఇక్కడ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే అలాగే మొత్తం పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను హాఫ్గా కట్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. అలాగే నేను ఒక 2 రెడ్ చిల్లీస్ని కానీ చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అవి మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. అలా మనకు ఆయిల్లో ఫ్రై అయిపోవడం వల్ల మనం తీసుకునేటప్పుడు కానీ కారం అనేది ఉండదు. సో మనం ముందుగా
ఇది పేస్ట్ చేసుకున్న ఆ చింతపండుని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలా చింతపండుని యాడ్ చేసిన తర్వాత మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మనకు చింతపండులో ఉన్న వాటర్ అది మొత్తం మనకు ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనము దీన్ని వచ్చేసి మనం బాగా ఫ్రై చేసుకుంటాం. సో చూసారు కదా, మనకు అలా బాగా ఫ్రై అయిపోయినాక నేను ఇక్కడ కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్, మన టేస్ట్కి సరిపడే సాల్ట్ని కానీ యాడ్ చేస్తున్నాను. చాలామంది మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడే చాలామంది సాల్ట్ని యాడ్ చేస్తారండి. అలా సాల్ట్ యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేయాలి. నేను రైస్లో సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే సాల్ట్ అనేది నేను తీసుకున్నాను. సో అది చూసుకొని మనం ఇక్కడ తీసుకోవాలి. అలా మొత్తం వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకును కానీ యాడ్ చేసేసాను. అలా కరివేపాకు మొత్తం తీసుకొని ఫ్రై అయిపోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకుందాం. మనకు అందులో ఉన్న ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. సో చూసారు కదా, మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మనం రైస్ చేసుకున్న తర్వాత అది అన్నం అనేది మనకు చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. అలా చల్లారిన తర్వాతనే తీసుకోవడం వల్ల మనకు ఎక్కడ ముద్ద అనేది లేకుండా మనకు బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో కంపల్సరీ అన్నం కుక్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్నంని చల్లార్చుకున్నాకనే మనం దేంట్లో అయినా మిక్స్ చేసుకోవాలి. అలా నేను రైస్ని యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు వాటిని అన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే ఏ కలర్ రైస్ చేసినా సరే మనం అన్నంని మాత్రం చల్లారిన తర్వాతనే మనం మిక్స్ చేసుకున్నామంటే అలా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకుందాము. ఇది మనం ప్రిపేర్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసామంటే మనము ఆ అన్నం అనేది మనం వేసిన పులుపు కారం అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. వెంటనే తిన్నామంటే అంత టేస్ట్ అనేది రాదు. సో కంపల్సరీ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టేసిన తర్వాతనే మనం సర్వ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు టెంపుల్స్లో పెట్టే పులిహోర అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.